నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నల్లేరు కాడలతో పచ్చడి అండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా చేసుకుంటే. అంతేకాదండి, ఈ నల్లేరు చాలా మంచిదండి హెల్త్కి. ముఖ్యంగా ఇవి బోన్స్కి మంచిది అంటారండి. ఇది వారానికి ఒకసారి 2 సార్లు తింటే హెల్త్కి చాలా మంచిది. దీని కాడని కొంచెం పెట్టుకున్నా సరే మనకి చాలా మొక్కలు అవుతాయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గనుపులు ఉన్నాయి కదా, వాటి దగ్గర కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా వీటికి ఉన్న ఆకులు, తీగలు అలాంటివి ఉంటాయి, తీసేయాలి. ముందుగా చేతులకి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. కంపల్సరిగా రాసుకోవాలి. వీటికి కొంచెం దురద వస్తుంది కాబట్టి ముందు చేతులకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసుల్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. మొత్తం పీల్ చేయక్కర్లేదండి. మనకి బీరకాయకి ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. వీటికి పీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా పీల్ చేసుకోవాలి. చేతులకి ఆయిల్ మాత్రం కంపల్సరిగా రాసుకోవాలండి, లేదంటే మాత్రం చెయ్యంతా దురద వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ముక్కలుగా చేసి పీల్ చేసుకున్న తర్వాత ఉప్పు నీటిలో వేసి కడగాలండి. ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత 2-3 సార్లు శుభ్రంగా నీటితో కడగాలి. ఉప్పు నీటిలో వేసి కడగటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి కొంచెం దురదగా ఉంటాయని చెప్పాను కదా, అందుకని ఉప్పు నీటిలో వేసి ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత ఫ్రెష్ నీళ్ళతో ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి. అలాగే 2-3 చెంచాల వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని లో మంట మీద ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకుంటే పైకి చిందకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక్కసారి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ నల్లేరుతో మనం కూర, పచ్చడి ఏది చేసినా సరే ముందు చేతులకు ఆయిల్ రాసుకోవాలండి. తర్వాత వీటిని ఉప్పు నీళ్ళల్లో కడగాలి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ విధంగా ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనే ఒక 2-3 పెద్ద సైజు టమాటాలను తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను శుభ్రంగా కడిగేసి అది కూడా వేసుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి 1-2 సార్లు కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు, ధనియాలు ఇంకా పచ్చిమిర్చి, వాటిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను. ఈ పచ్చి కొబ్బరి వేయటం వల్ల కూడా పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి కొంచెం కోర్సుగా అయినా చేసుకోవచ్చు, మరీ మెత్తగా చేసుకోక్కర్లేదు. ముక్కలు వేసాక ఎలాగో మెత్తగా అవుతుంది కాబట్టి. ఇది కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఈ పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అంతే కదండి, అన్నంలోకే కాదు దోశల్లోకి కూడా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.